నమస్తే అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వచ్చేసి ఒక మినీ వ్లాగ్‌తో మీ ముందుకైతే రావడం జరిగింది. నేను మా పాప ఈరోజు పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఏం చేసాం అనే చిన్న వ్లాగ్‌తో అయితే మీ ముందుకు వచ్చేసాను. ఇక ఎండల కాలం కాబట్టి మా పాపకి ఎంటుకలు మొత్తం కూడా చెవుల మీద పడి చిరాకుగా ఫీల్ అవుతుందని మొత్తం కూడా ఎంటుకలు చిన్నగా కొట్టిద్దామని కటింగ్ షాప్‌కి అయితే తోడుకొచ్చాను. కటింగ్ షాప్‌లో చూడండి ఎంత బుద్ధిగా అయితే కూర్చోంది. ఫస్ట్ టైం కొట్టించినప్పుడు అయితే అరిసి గోల అయితే చేసింది. 2, 3 కటింగ్ షాపులు మార్చినా అయినా సరే వాళ్ళైతే పాప ఏడుస్తుంది మేము కొట్టలేమని చెప్పి కటింగ్ చాలా మంది అయితే కొట్టలేదు. ఫస్ట్ టైం కటింగ్ షాప్ తీసుకెళ్ళినప్పుడు నాకైతే చుక్కలు చూపించింది. ఈసారి కూడా నాకు సినిమా చూపిస్తా అనుకున్నా. ఈ రోజు అయితే నా టైం చాలా బాగుంది. ఇంతసేపు ఓపిక ఉందంటే ఒప్పుకోవచ్చు. వాళ్ళ కప్పిన గుడ్డనైతే ఇసిరి పక్క పడేసింది. అయినా ఏడుస్తుంది అనుకున్నా. చాలా బుద్ధిగా కూర్చొని చూడండి. మొత్తానికైతే మా పాప ఏడ్చుకుంటే కటింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా పనిలో పనిగా నేను కూడా చిన్నగా మిసాలు అయితే పెంచుతున్నా కదా. మిసాలను ఒక షేప్ చేసేదానికైతే అన్న అయితే కుస్తీ పడుతున్నాడు చూడండి. ఇంటి దగ్గర కూల్ గా ఉన్న జల్లి తీసుకొని కటింగ్ షాప్ దగ్గర కటింగ్ అయిపోయే వరకు అయితే అసలు ఆ గ్లాస్ అయితే వదలలేదు. మా పాప మా అమ్మ రెడీ అవగానే బస్ స్టాండ్కి వచ్చి రాగానే మా ఊరు బస్ అయితే రెడీగా ఉంది. ఈ రోజు వచ్చేసి మా ఊర్లో శ్రీరామనవమి జరుగుతుందని మా అమ్మని మా పాపని బస్ ఎక్కేసి పంపిస్తున్నాను. రాయచూరులో ఎంజాయ్ కాలనీలో కొత్తపేటలో అయితే చూసింది. ఇంకా మా ఊర్లోనే మిగిలింది.